ఈవినింగ్ స్నాక్‌లోకైనా, నైట్ డిన్నర్‌లోకైనా సూపర్ టేస్టీగా ఉండే చికెన్ రోల్‌ని ఎలా చేసుకోవాలో చూసేయండి. ఒక బౌల్‌లోకి చికెన్ తీసుకోండి. బోన్‌లెస్ చికెన్. ఇందులోకి ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, అలాగే పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోండి. కొద్దిగా కారం రుచికి సరిపోయేంత, అలాగే పావు టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగు వేసుకొని, కొద్దిగా బటర్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని 3 లేదా 4 గంటల పాటు పక్క పెట్టుకోండి. 3, 4 గంటల తర్వాతకి తీసేసుకొని ఒక ప్యాన్‌లోకి వేసుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాతకి పక్క పెట్టుకొని ఒక బౌల్‌లోకి 3 గుడ్లు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకొని బాగా బీట్ చేసుకోండి. ఒక ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి ముందుగానే చేసి పెట్టుకున్న చపాతీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచేసి ఆ తర్వాతకి రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ఒక జస్ట్ 2 నిమిషాలు ఉంచేసి తీసేసుకొని ఆ తర్వాతకి మనం ఫ్రై చేసుకున్న చికెన్ పెట్టుకొని రోల్ చేసుకుంటే చికెన్ రోల్ రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.